నమస్కారం. రేపటి ఆశల వారధి యువాకు స్వాగతం. పౌరశాస్త్రం పరిపాలనకు సంబంధించిన వివరాలు అందించే ఈ శాస్త్రం అంతా చదివినట్లే ఉంటుంది. తెలిసినట్లు ఉండే సబ్జెక్టు కావడంతో విద్యార్థులు పేజీలకు పేజీలు రాస్తూనే ఉంటారు. ఏ ప్రశ్నకు ఎంత సమాధానం అన్నదానిపైనే సివిక్స్ పరీక్షలో రాణించడం ఆధారపడి ఉంటుంది. సర్వసాధారణంగా విద్యార్థులు ఎదుర్కొనే ఈ సమస్యతో పాటు మరెన్నో మెళకువలతో సిద్ధమైంది ఇవాల్టి యువ. అన్ని పరీక్షల్లో తెలియని ప్రశ్నలు ఎదురైతే సివిక్స్ మాత్రం ఇందుకు విరుద్ధం. తెలిసిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పి రాణించడమే ఇక్కడ పెద్ద సమస్య. ప్రజాస్వామ్యం, రాజనీతి శాస్త్రం అన్నీ చదివిన అంశాలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు తెలిసినవే. మరి వేటికెంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఆ విషయాలనే విడమర్చి చెబుతున్నారు సివిక్స్ సీనియర్ అధ్యాపకులు ఆశాలత. నమస్కారం, నా పేరు ఆశాలత. నేను ఈరోజు సివిక్స్ ఫస్ట్ ఇయర్ పేపర్ గురించి చెప్పడం జరుగుతుంది. సివిక్స్లో మొట్టమొదటిగా సివిక్స్ యొక్క పరిధి, ప్రాముఖ్యత, స్కోప్, ఇంపార్టెన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. పిల్లలు కంపల్సరీగా వచ్చేటువంటి క్వశ్చన్లో ఇది ఒకటి. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఇంపార్టెంట్ టర్మినాలజీని గుర్తుపెట్టుకొని రాస్తే బాగుంటుంది. ఏవైతే రాజ్యం, స్టేట్, లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ ఇవన్నీ కాన్సెప్ట్స్. ఎక్కువగా కైండ్స్, టైప్స్ ఇవే వస్తాయి కాబట్టి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనే పాయింట్స్ని గుర్తుపెట్టుకొని చదువుకోవడం వలన ఎక్కువ లాభం ఉంటుంది. డెమోక్రసీ, టైప్స్ ఆఫ్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషను, ఎన్ని రకాలైన కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వీటి గురించిన అవగాహన, జనరల్ అండర్స్టాండింగ్ లాగా ఇది మన ప్రభుత్వం అని అనుకొని నేర్చుకుంటే, నేను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను గురించి నేర్చుకుంటున్నాను అనే ఒక అండర్స్టాండింగ్తో నేర్చుకుంటే, పార్లమెంటరీ గవర్నమెంటు, ప్రెసిడెన్షియల్ గవర్నమెంటు, గవర్నమెంట్ టైప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా జనరల్ క్వశ్చన్స్. టర్మినాలజీని గుర్తుపెట్టుకొని ఈ జనరల్ క్వశ్చన్స్ని కనుక అర్థం చేసుకుంటూ చదివితే సివిక్స్లో మార్క్స్ చాలా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. నా పేరు రక్షిత్ చౌదరి. మామూలు సివిక్స్లో థియరీ క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి. వాటికి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? సివిక్స్లో జనరల్గా పిల్లలు భయపడేది లెంతీనెస్ గురించే. కానీ పాయింట్ అర్థం చేసుకొని ఆ పాయింట్కి తగినంత వివరణ ఇస్తే మార్కులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కోప్ కానీ, ఇంపార్టెన్స్ ఆఫ్ సివిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ మనం తీసుకుంటే ఆ స్కోప్కి సంబంధించిన పాయింట్లన్నీ యారో మార్క్ పెట్టుకొని రాసుకోవాలి. ప్లస్ టైం మేనేజ్మెంట్ ఎక్కువగా పిల్లలు ఏం చేస్తారంటే జనరల్గా ఎస్ఏ క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేయడం పర్వాలేదు, వచ్చిందని చెప్పి దానికి ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. మొత్తం 3 ఎస్ఏ క్వశ్చన్లు మనకి ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ 50 మినిట్స్ లోపల కంప్లీట్ చేసుకొని, తర్వాత 1 అవర్ 15 మినిట్స్ కనుక 5 మార్క్ క్వశ్చన్స్కి అలాట్ చేసుకొని, ఒక 30 మినిట్స్ సెక్షన్ సి 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు మొత్తం పేపరు ఒక 10 నిమిషాల ముందే అయిపోయే అవకాశం ఉంటుంది. నా పేరు గీతిక. జనరల్లీ 10 మార్క్స్ క్వశ్చన్కి మనం ఎప్పుడు మీరు చెప్పినట్టే లెంత్ బేసిస్ మీద రాయడానికి ట్రై చేస్తాము. అండ్ ప్రజెంటేషన్ అనేది మనకి డిఫరెంట్గా ఇవ్వాల్సి వస్తుంది 10 మార్క్స్కి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా రాయాలి, లేదా ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి 10 మార్క్స్ క్వశ్చన్స్కి మెయిన్గా? 10 మార్క్స్ క్వశ్చన్స్కి కంపల్సరీగా ఇంట్రడక్షను, కంక్లూషను రాయవలసి ఉంటుంది. ఎందుకంటే అవి ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి. జనరల్గా మనకి కొన్నిసార్లు 12 పాయింట్స్, 15 పాయింట్స్ ఉంటాయి. కానీ యాక్చువల్గా మీరు కంఫర్టబుల్గా 10 పాయింట్స్ క్లారిటీగా, పాయింట్స్ అనేవి మార్జిన్లో రాయకుండా లోపలే ప్రతి పాయింట్కి ఒక చిన్న యారో మార్క్ పెట్టి దాని మీద నంబర్ రాసుకుంటూ అన్ని పాయింట్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ కనుక మీరు రాసి కరెక్ట్ అయిన కంక్లూషను, దానికి తగిన కంక్లూషను, సరైన ఇంట్రడక్షను, ఆ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారో దానికి 2 లైన్లు ముందుగా ఇంట్రడక్షను, కంక్లూషన్ ఇచ్చి ఈ 10 పాయింట్లు కనుక మీరు కరెక్ట్గా అండర్లైన్ చేసి ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలంలో కాకుండా లోపల కన్ఫ్యూజన్ లేకుండా లోపల చిన్న యారో మార్క్ పెట్టుకొని రాసుకోవడం వలన దిద్దే వాళ్ళకు కూడా అది ఈజీగా ఉంటుంది, మీకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది రాయడం అనేది. నా పేరు అఖిల. ఎగ్జామ్లో పేపర్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సివిక్స్ పేపర్ రాసేటప్పుడు ఏవైతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయో మనకి ఎక్కువగా కంపల్సరీగా స్కోప్ కానీ, ఇంపార్టెన్స్ కానీ తప్పకుండా వస్తుంది. తర్వాత రైట్స్ గురించి కానీ, డెమోక్రసీ గురించి కానీ, గవర్నమెంట్ గురించి కానీ తప్పకుండా 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ చాప్టర్స్లో. ఈ చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ 10 మార్క్ క్వశ్చన్స్, మిగతా అవన్నీ 5 మార్క్ క్వశ్చన్స్
సరిగ్గా అటెంప్ట్ చేసి 2 మార్క్స్కి వచ్చేవరకు కేవలం బేసిక్ కాన్సెప్ట్ గురించి వచ్చిందా రాలేదా అనే టెస్టే ఎక్కువ ఉంటుంది. సో 2 మార్క్ క్వశ్చన్ వచ్చేవరకు ఆ కాన్సెప్ట్ వివరణ, సపోజ్ పొలిటికల్ రైట్స్ ఉన్నాయి, పొలిటికల్ రైట్స్ అంటే ఏమిటి, అవి ఏవి అనేటువంటి ఉదాహరణ ఇస్తా. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా అటువంటి భావనలు చెక్ చేయడానికే ఇస్తారు. 5 మార్క్స్ వచ్చేవరకు చక్కగా ఇంట్రడక్షను, కంక్లూజన్ రాసుకుంటూ మీకుండే 5 పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 5 పాయింట్స్ రాయాలనుకుంటున్నారో దానికి స్పష్టంగా అండర్లైన్ చేసుకుంటూ ఇంపార్టెంట్ వర్డ్ అనే దాన్ని అండర్లైన్ చేసుకుంటూ రాస్తే 5 మార్క్స్లో కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్స్ ఎట్లయినా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ బాగా చదువుకొని బాగా వచ్చినవి మాత్రమే. ఈ యూనిట్స్లో ఏ యూనిట్స్లో అయితే మనం చెప్తున్నామో ఒకటి ఫస్ట్ది స్కోపు, తర్వాత రైట్స్, నేషనాలిటీ క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది, డెమోక్రసీలో తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వస్తుంది, గవర్నమెంట్ చాప్టర్ ఏదైతే లాస్ట్ చాప్టర్ ఉందో దాంట్లో కంపల్సరీగా 5 మార్క్స్ 10 మార్క్స్ అన్నీ వస్తాయి కాబట్టి దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చాప్టర్ కంప్లీట్గా చదువుకొని వీటిల్లో ఎస్ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే బాగా అటెంప్ట్ చేస్తే తప్పకుండా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నా పేరు కార్తీక సంఘవై. ఇప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి కదా మ్యామ్, నేషనాలిటీ, స్టేట్, గవర్నమెంట్, ఇవన్నీ డిఫరెన్సెస్లో ఉన్న పాయింట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఎట్లా ప్రజెంట్ చేయాలి ఎగ్జామినేషన్లో? యాక్చువల్గా మనకి చాలా డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి. తప్పనిసరిగా ఒక 2 డిఫరెన్సెస్ క్వశ్చన్స్ 5 మార్కులో వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ ప్రజెంట్ చేసేటప్పుడు మధ్యలో ఒక కాలం కొట్టుకొని ఇటు సైడు కన్ఫ్యూజ్ కాకుండా, రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ పాయింట్ రాస్తూ ఏ పాయింట్ మీద అయితే డిఫరెన్స్ ఉందో ఆ పాయింట్ని హైలైట్ చేస్తూ లేదా అండర్లైన్ చేస్తూ కనుక మీరు రాస్తే తప్పకుండా కంప్లీట్ మార్క్స్ వచ్చే అవకాశం డిఫరెన్సెస్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్గా అర్థమైందా లేదా అనేది చూసుకొని వెంటనే పూర్తి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సివిక్స్లో మార్క్స్ బాగా స్కోర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ అనుకున్నాను అన్ని క్వశ్చన్స్ చదవాలా, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుందా? సివిక్స్లో స్కోర్ ఎక్కువ చేయాలంటే ఎక్కడ ఏ పాయింట్ కూడా వదలకుండా మొత్తము పాయింట్స్ తెలుసుకొని ఉండాలి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటి బాగా మరింతగా చదువుకుంటూ ఎక్కడా కూడా క్వశ్చన్ అన్అటెంప్ట్ చేయకుండా బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యామ్, జనరల్గా మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మార్క్స్ రావాలంటే జనరల్గా మనం వినేది ఏంటంటే ఒక ఫుల్ సైడ్ రాస్తే మార్క్స్ ఇస్తారు 5 మార్క్స్కి అట్లా అంటారు. కానీ 5 మార్క్స్ని ద ప్రజెంటేషన్ ఇంకా పాయింట్స్ అటెంప్ట్ చేసే విధానం వేరే ఉండాలి. ఎలా రాస్తే వస్తాయి స్కోరింగ్గా ఉండేవి ఎక్కడ ఉంటాయి? 5 మార్క్స్ అనేవి ఎక్కువగా కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి, లేదా లక్షణాలు, జస్టిస్ క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే లా కైండ్స్, లేకపోతే సివిల్ రైట్స్ ఎన్ని కైండ్స్గా ఉన్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్లో మోర్ దెన్ 5 పాయింట్స్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 5 పాయింట్స్ క్లియర్గా రాసి కొంచెం ఇంట్రడక్షన్ రాసి కంక్లూజన్లో ఈ 5 కాకుండా ఇంకా ఇవి కూడా ఉన్నాయి, సివిల్ రైట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, లేకపోతే పొలిటికల్ రైట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మీరు 5 పాయింట్సే క్లారిఫైడ్గా రాస్తున్నారు, ఇంకా మీకు ఆ పాయింట్స్ తెలుసు అనే విషయం ఎగ్జామినర్కి తెలిసేలాగా రాయాలి. తర్వాత 5 మార్క్స్ అటెండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సపోజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేట్ అండ్ సొసైటీ ఉంది, అవి కూడా డిఫరెన్సెస్ ఉంది, అవి కూడా 5 మార్క్స్కి రాసేటప్పుడు క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థమైందా లేదా, కరెక్ట్గా దానికి సంబంధించింది రాస్తున్నారా అని చూసి ఎక్కువగా మార్కులు వేయడం జరుగుతుంది. ప్లస్ మీరు పాయింట్ కూడా 5 మార్క్సే కదా అని అండర్లైన్ చేయకుండా వదిలేయకండి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏ పాయింట్లో ఆ పాయింట్కి ప్రాధాన్యత ఏది ఉందో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ రాయడం వలన 5 మార్క్స్ అటెంప్ట్ కూడా బాగా జరుగుతుంది. మేడం, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎలాంటి క్వశ్చన్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బిలో యావరేజ్ స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎక్కువగా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఫస్ట్ చాప్టర్ స్కోపు, ఇంపార్టెన్సు, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ నేషనాలిటీ అనే చాప్టర్లో కంపల్సరీగా ఎస్ఏ వస్తుంది. తర్వాత రైట్స్ అండ్ డ్యూటీస్ వెయిటేజ్ ఉన్న చాప్టరు ఎస్ఏకు 5 మార్క్స్కు 2 మార్క్స్కు అన్నిటికీ బాగా ఉపయోగపడే చాప్టర్ రైట్స్ అండ్ డ్యూటీస్. అలాగే డెమోక్రసీ చాప్టర్ తీసుకుంటే దాంట్లో 5 మార్క్స్ కవర్ అవుతాయి, 10 మార్క్స్ కవర్ అవుతాయి, 2 మార్క్స్ కవర్ అవుతాయి. తర్వాత లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీగా కూడా ఉంటుంది అర్థం చేసుకుంటే, దాంట్లో మార్క్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎస్ఏ క్వశ్చన్ కవర్ అవుతుంది, 5 మార్క్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. ఈ చాప్టర్స్ని కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదువుకుంటూ ఈ చాప్టర్లని తరువుగా చదువుకొని మిగతావి కొంచెం 2 మార్క్స్కి 5 మార్క్స్ వరకే చదువుకుంటే తప్పనిసరిగా బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఎక్కువ
మార్క్స్ తెచ్చుకొని ఎక్కువ స్కోర్ చేసుకొని కంపల్సరీగా పాస్ అవ్వడమే కాదు ఒక 50% వరకు కూడా మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. మేడం ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వీటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మంచి స్కోర్ చేయడానికి, ఇంకా ఎగ్జామ్లో ఎట్లా రాస్తే మనకు మంచి మార్క్స్ ఇస్తారు? 2 మార్క్స్ అనేవి ఎక్కువగా బేసిక్ కాన్సెప్ట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ వచ్చేవరకు వాట్ ఈజ్ అ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అడిగారు అనుకోండి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది రాసి మీరు దానికి అది ఎక్కడ ఉన్నది అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఎస్ ఈ స్టూడెంట్కి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, ప్లస్ ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నాడు కాబట్టి దీనికి ఫుల్ మార్క్స్. అలాగా ఎగ్జాంపుల్ ఉన్న చోట కంపల్సరీగా ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎక్కడైతే 2 పాయింట్స్ 4 పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని కూడా క్లారిఫైడ్గా రాయాలి. 5 మార్క్స్కి 10 మార్క్స్కి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని ఒక జిస్ట్ లాగా రాసుకొని ఆ జిస్ట్ని ఎగ్జామ్కి ముందు పోయే ముందు రివైజ్ చేసుకుంటాయి. ఎస్పెషల్లీ 10 మార్క్స్ పాయింట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని ఒక సినాప్సిస్ లాగా రాసుకొని ఎగ్జామ్ పోయే ముందు ఆ పాయింట్స్ కనుక ఒకసారి రివైజ్ చేసుకుంటే తప్పకుండా అన్ని పాయింట్స్ ఎగ్జామ్లో గుర్తుకొస్తాయి, ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే తప్పకుండా అందరికీ మంచి మార్కులు రావడానికి అవకాశం.